హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హెల్దీ టేస్టీ ఇంట్లోనే చేసుకున్నానండి పునుకులు. పిల్లలైతే ఈరోజు మా చెల్లి వాళ్ళ పాప కూడా మా ఇంటికి వచ్చిందండి. తను అక్కడ ఒక్కదాయి, ఇక్కడ మా పిల్లలు కూడా ఒక్కలే. బోర్ కొడుతుందంటే పంపించింది మా చెల్లి. అయితే ఇంకా పిల్లలకి అడిగానండి, ఏం తింటారు అని అడిగితే పునుకులు, దోశ చెప్పారండి. దోశ వద్దులే, పునుకులు చేస్తాను అయితే అని చెప్పి చట్నీ, శనగపిక్కల చట్నీ చేసి పునుకులు చేశానండి. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా వచ్చింది. నేను 2 గ్లాసులు మినపప్పు నానబెట్టానండి. మార్నింగే నానబెట్టాను, 2 అవర్స్లోకి నానిపోయింది పప్పు. నేను పప్పు ఫాస్ట్గా నానడానికి ఏమొచ్చి చాకు పెడతానండి. ఏదైనా స్టీల్ వస్తువు పెడితే పప్పు తొందరగా నానుతుందండి. ఇది ఎవరైనా తెలియని వాళ్ళు ట్రై చేయండి. నూనె వంటలు అంటేనే నాకు భయం అండి. అలాంటిది ఇప్పుడు నూనెలో తేలి ములుగుతున్నాను. ఒకప్పుడు నూనె వంట చూస్తే నాకు భయం వేసేసేది. కిచెన్లో వంట అయినంత వరకు కిచెన్లోకి వెళ్ళేదాన్నే కాదు. ఎందుకంటే నా చిన్నప్పుడు ఒక సంఘటన జరిగిందండి. నాకు అప్పటి నుంచి నూనె అన్న అగ్గన్న భయం అండి. ఎందుకంటే మా చిన్నన్న వాళ్ళు గృహప్రవేశం అయిందంట నా చిన్నప్పుడు. నేను మా లియా అంత ఉన్నప్పుడు, ఐ థింక్ 6 or 7 years ఉంటుంది అంతే. కానీ నేను చిన్నప్పటి నుంచి కొంచెం హైట్ ఎక్కువ, పెద్ద దానిలా పొడుగ్గా ఉండేదాన్నంట. అయితే మా అమ్మమ్మ వాళ్ళది కట్టెల పొయ్యి అండి. ఇంట్లో స్టవ్ గ్యాస్ పొయ్యి ఉంటుంది, కట్టెల పొయ్యి బయట సాల అంటారు. ఎవరికైనా పల్లెటూర్ల వాళ్ళకి తెలుస్తుంది. ఆ సాల అనేసి ఉండేదానిలో పొయ్యి ఉంటుందండి. పొయ్యి, కట్టెలు, వండుకునే సామాన్లు అన్నీ సపరేట్గా ఉంటాయి. సిమెంట్ ఉంటుంది కదా ఇల్లు, ఆ ఇంట్లో అయితే గ్యాస్ స్టవ్ ఉండేదండి. ఎందుకంటే నల్లగా అయిపోద్ది ఇల్లు, మసి అయిపోద్ది అనేసి బయటనే చేసేవారండి వంట. అయితే అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు పొయ్యిలో పెద్ద కట్టె పెట్టేసి ఈ చివరి వరకు ఉండేదంట. ఆ కట్టె కాలుతుందంట. నేను ఆ ఇంటి చుట్టూ మా చెల్లి, నేను, ఇంకెవరెవరు మా పిల్లలు ఆడుకుంటూ ఆ కట్టె మీద కాలేసేసానంటండి. కాలేసేస్తే పొయ్యి ఇరిగిపోయి పొయ్యి మీద ఉన్న ఫుడ్ కూడా కట్టె పైకి లేచిపోయి పడిపోయిందంట. అప్పుడు కొట్టిన దెబ్బలు నాకు ఇప్పుడు నేను మర్చిపోలేదండి. మా అమ్మ అప్పుడు కొట్టింది, నన్ను చాలా గట్టిగా కొట్టింది. అప్పటి నుంచి పొయ్యన్న, అగ్గన్న, నూనెన్న దాంట్లో జోలికి వెళ్ళాలంటే నాకు మస్తు భయము. ఇప్పుడు మా పిల్లలకైతే అసలు ఆ భయం ఏంటో తెలియదండి. పొయ్యి ఏంటో, ఆయిల్ ఏంటో, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మేము అవన్నీ చూసి పెరిగాం కనుక మాకు తెలుసు. అయితే ఈరోజు ఏమైందంటే, ఆయిల్లో చిన్న వాటర్ పైన చూడండి మీకు ఒక స్టాండ్ కనిపిస్తుంది. యాక్చువల్గా తీసేస్తాను అప్పటికి. ఆ స్టాండ్ మార్నింగ్ నేను టీ పెట్టానండి. టీ పెట్టినప్పుడు అది నీట్గానే అరేంజ్ చేసాము. మరి ఏమైందో ఏంటో దుబ్బుని టీ మీద పడిపోయిందండి. స్టాండ్లో సామాన్లతో స్టాండ్ పడిపోయింది టీ మీద పడిపోయి టీ మొత్తం కింద పడిపోయింది. స్టవ్ ఇంక బ్రేక్ అయిపోయిందేమో అనుకున్నంత భయం వేసింది నాకైతే. కానీ దేవుడి దయ వల్ల స్టవ్ బ్రేక్ అవ్వలేదండి. వెంటనే అది తీసేసి మళ్ళీ నాకు ఎక్కడ ఉన్న వస్తువు అక్కడ ఉంటేనే నీట్గా అనిపిస్తుంది. అలా అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఉన్నది అక్కడే పెట్టేస్తాను. మళ్ళీ ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది, అమ్మో ఈ ఆయిల్ మీద ఏమన్నా పడ్డదంటే ఇంకా నా పని అయిపోయిందే అని చెప్పేసి మళ్ళీ అది తీసేసి అక్కడ పెట్టేస్తానండి బయటన. తర్వాత నీట్గా మేకులు మంచిగా కొట్టి పెట్టొచ్చులే అనేసి చెప్పేసి. నేను చేసిన పునుకులు మా పిల్లలకు భలే నచ్చేయండి. చిన్నగా ఇలా బుల్లిగా ఉన్నాయి కనుక మనిషి 4-5 అంతకన్నా ఎక్కువ తిన్నా పర్వాలేదు, ఏం కాదు. ఆయిల్ ఫుడ్ కానీ ఏం అవ్వదు. అలా అని చెప్పి చేశాను. చిన్నగా మనిషికి కప్పుల్లో పెట్టేసి ఇస్తే నీట్గా తినేస్తారండి. ఫస్ట్ వాయిలోన జీరాతో చేశాను, సెకండ్ వాయి ఆనియన్ వేసానండి. ఆ ఆనియన్ వేసింది నేను తినొచ్చు, మా వారు నేను తినొచ్చు అనేసి. పిల్లలు అయితే తినరు, అలా ఏం తగిలినా పక్కన పెట్టేస్తారు. అలా అని వాళ్ళకి వేయలేదు, జీరా వేసాను, డైజెషన్ మంచిగా అవుతుంది అని చెప్పేసి. పిల్లలు అయితే నీట్గా సర్వ్ చేశానండి. వాళ్ళకి తీసుకొని తిన్నారు నీట్గా చట్నీతోని. చట్నీలో 2 పచ్చిమిరపకాయలు చిన్న వేసానండి. ఏదో చిన్న కారం తగలడం టేస్ట్ కోసం అని చెప్పేసి. లేదంటే అసలు కారం వేసానంటే దాని జోలికి కూడా రారు, వాళ్ళు తినరు. ఎందుకు ఇంక వాళ్ళు తినంది నేను చేసుకొని ఏం చేసుకోవాలండి. అందుకని కారం అసలు వేయను ఏ ఫుడ్లోని కూడా. వాళ్ళ తర్వాతే కదండి. ఈ ఎండకి ఎంత చెమటలు కారిపోతున్నాయండి. కానీ అడిగారు కదా చేయాలి అని చెప్పేసి చేశాను. అండ్ పిజ్జా ఆర్డర్ పెట్టమన్నారు. లాస్ట్ టైం కూడా తిన్నామండి. మా పాపకైతే అది డైజెషన్ అవ్వలేక వామిటింగ్ చేసేసింది. అలా అని చెప్పి ఇంకా పిజ్జాలు అలాంటివి ఏం వద్దమ్మా, మంచిగా హెల్తీ ఫుడ్ ఇంట్లో తయారు చేసి మీకు పెడతాను అని చెప్పేసి ఈ పునుకులు ప్లాన్ చేశానండి. యాక్చువల్గా అడిగితే దోశ పునుకులు అని చెప్పారు. కానీ ఫైనల్ చేస్తాను. ఎందుకంటే దోశ రెగ్యులర్గా వేసేదే, పునుకులు అయితే ఎప్పుడో కదా అని చెప్పేసి. ఇంకా ఈవినింగ్ కూడా ఏదైనా వాళ్ళకి ఒక స్నాక్స్ చేసి పెడదాం అనుకుంటున్నానండి. ఏం అడుగుతారో చూడాలి. శనగుండలు అడిగితే శనగుండలు కొంచెం చేస్తాను. ఏంటి ఇంత ఫాస్ట్గా ఇంట్లో అసలు ఇది లేకుండా వంటలు చేసేస్తున్నారు అని అంటారు. అంటే వంట అంటే చాలామందికి భయం ఉంటుందండి. అయ్యో ఎప్పుడు చేస్తాం అంత పెద్ద ప్రొసీజర్ అనుకుంటారు. కానీ మనం చేసే క్వాంటిటీ బట్టే ఉంటుందండి. ఏదైనా మనం ఎక్కువ క్వాంటిటీ చేసామంటే మనకి ఎక్కువ పని ఉంటుంది, తక్కువ క్వాంటిటీ చేసామంటే తక్కువ పని ఉంటుంది.
మీకు వంట రాదు, ఓకే నాకు ఇది చేయడం రాదు అనుకుంటే మీరు యూట్యూబ్లో సర్చ్ చేస్తే మనకి నచ్చినట్టు మన స్టైల్లోనూ చాలామంది చేసి ఉంటారండి. ఇప్పుడు పునుకులు ఇదిగోండి ఇదే స్టైలు. నేను ఇందులో ఏవి వేయలేదండి, పెరుగు వేయలేదు, ఏమీ కలపలేదు. కొంతమంది పెరుగు మైదా పిండితో పునుకులు వేస్తారు. లేదు, నేను ఓన్లీ రుబ్బు జీరాతోనే వేసానండి. అది ఒంటికి మంచిది, మైదా పిల్లలకి పెట్టకూడదు. తొందరగా పిల్లలు పేషెంట్లు అవ్వాలంటే మైదా పిండి పెడితే పేషెంట్లు అవుతారు ఈజీగా. అయితే ఏమొచ్చి పునుకులు వేస్తున్నప్పుడు కొంతమందికి వంట అంటేనే చిరాకండి. అందులో నేను ఒక దాన్ని కూడాను ఒకప్పుడు. ఇప్పుడు వంటలు చేస్తూ ఉంటే ఇంకా ఏమైనా చెయ్యాలి. పిల్లలకు కూడా మంచిగా అన్నీ అలవాటు అవుతాయండి. మా చిన్నప్పుడు మా అమ్మకి ఏమీ వచ్చేవి కాదు. ఎందుకంటే మా అమ్మకి పులిహోర చెయ్యమ్మా అని అంటే అన్నం తాలింపు పెట్టేదండి. ఇక్కడికి వచ్చి వైజాగ్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మేము తిన్నప్పుడు ఒక టేస్ట్ ఉండేది. ఇదేంటి ఈ టేస్టు, మా పెద్దమ్మ చేస్తే ఒక టేస్ట్ ఉండేది, అది పులిహోర. మా అమ్మ చేసేది అన్నం తాలింపు పెట్టేసేది. తాలింపు పెట్టేసి అందులో నిమ్మకాయ వేసి ఇచ్చేది. ఎందుకంటే మా అమ్మకి వంటలు రావు. నార్మల్గా పప్పు, రసం, రైస్ అట్లాంటివన్నీ మంచి చేస్తుంది. ఈ బిర్యానీలు ఇలాంటివి, ఫ్రైలు, చికెన్ ఫ్రైలు, మటన్ బిర్యానీలు అలాంటివంటే అస్సలు తెలియదండి. అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉంటారు. మనమందికి ఇంత అన్హెల్తీగా ఉంటాము. వాళ్ళు అసలు ఎప్పుడు రెగ్యులర్గా వండుకుంటే ఏదైనా అకేషన్ వచ్చిందంటే మటన్ చేసి రైస్ చేసి సంగటి అంటారు చూడండి, అదే దాన్ని ఏంటంటారు, చోడిపిండితో చేస్తారు కదా, రాగులతో, అది చేస్తారండి. చేసి దాని మీద చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ వేసుకొని తింటారు. తోప్ అంటారు మా సైడ్, శ్రీకాకుళం సైడ్. అలాంటివి ఏమైనా చేసుకొని హెల్తీ ఫుడ్ తింటారు. కానీ మనలాగా ఈ ఇవలొట్టిపోయిన బిర్యానీలు, చికెన్ ఫ్రైలు అలాంటివి ఏవి చేయరు వాళ్ళు. చాలా హెల్తీగా అందుకే ఉంటారండి. మనం ఏదైనా పండగ రావడం ఇంక బిర్యానీలు, చికెన్లు, డ్రింకులు ఇలాంటివన్నీ తాగుతాము. వాళ్ళకైతే ఆ సైడ్ డ్రింకులు అలాంటివి ఏవి తెలియదు, ఏం తాగుతారో టీయే తాగుతారండి. అందుకే అంత హెల్తీగా ఉన్నారు. మన సైడ్ వాళ్ళకి వాళ్ళ సైడ్ వాళ్ళకి చాలా వేరియేషను. ఇక్కడ వాళ్ళు షుగర్ లేని వాళ్ళు ఉండరండి. అక్కడ రేరు, ఊరికొకరు ఇద్దరు అండి. అదొక పెద్ద జబ్బులా ఫీల్ అవుతారు. అది కూడా దగ్గరికి రానివ్వరు వాళ్ళు. బై ఛాన్స్ వచ్చేసింది అంటే అదొక పెద్ద వ్యాధిలాగా దాన్ని ఎలా ఇచ్చేయాలి అని చాలా ఇచ్చేస్తారు పోగొట్టుకోవాలని. మన వాళ్ళు ఇక్కడ ఏం చేస్తామండి, ఇంకంతే. ఇక్కడ వాళ్ళ గురించి చెప్పేదానికి ఏం లేదు. కానీ మా అమ్మమ్మ అండి ఎంత హెల్త్ కాన్సెప్ట్ మీద ఉంటుందండి మా అమ్మమ్మ అయితే. మా అమ్మమ్మ కోవిడ్ వచ్చింది, అప్పుడు కషాయాలు అవి ఇవి తాగమని చెప్పారు చూడండి. అప్పటి నుంచి మా అమ్మమ్మ ఇప్పుడు మంచినీళ్ళు తాగడం మానేసిందండి. సొంటి మిరియాల వాటర్ అనేసి అంటారు. ఇప్పుడు 3 years 4 years అవుతుందో ఆ సొంటి మిరియాల నీళ్ళే తాగుతుందండి. ఇంతవరకు మా అమ్మమ్మ మంచినీళ్ళు తాగదు కూడా, మానేసింది పూర్తిగా ఇంక మంచినీళ్ళు తాగడం. ఆ సొంటి మిరియాలు కేజీ పౌడర్ ఇలాగా సంవత్సరానికి ఆడించుకుంటే ఒక 2 స్పూన్లు వాటర్కి, 2 స్పూన్లు గుండెకి తప్పాళ్ళు వాటర్ పెట్టి నీట్గా మరగబెట్టేసి అవి 2-3 బాటిల్స్కి ఎత్తుకొని 2 రోజులు 3 రోజులు తాగేసి మళ్ళీ నెక్స్ట్ అయిపోయిన తర్వాత అదే రిపీట్ చేస్తుందండి. అంత హెల్త్ మీద అంత జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా తినొద్దు అని డాక్టర్ చెప్పారంటే వాళ్ళ జన్మలో నోట్లో పెట్టరండి. ఇంకా అంత దీనిగా ఉంటారు. మన సైడ్ ఇక్కడ అలా ఉండం మనము. పిల్లలకైతే పునుకులు పెట్టేశానండి. చక్కగా తిన్నారు ముగ్గురు కూడాను. మా చెల్లెల పాప అయితే ఏది పెట్టినా నీట్గా తక్కువ తింటుంది, కానీ నీట్గా ఇది తింటాను అది తినను అని మాత్రం అందండి. చక్కగా తినేస్తుంది, కానీ తక్కువ తింటుంది. కొంచెం మంచిగా తింటే బాగుండు, కడుపు ఫుల్గా తింటే బాగుండు. అలా తిందు 1 2 అంతే, అంతకు మించి ఇంకెక్కువ క్వాంటిటీ తిందు. కానీ సైలెన్స్ అయితే తన తర్వాతేనండి. పిల్లలు ఎవరిలో కంపేర్ చేసినా మా ఫ్యామిలీలో పిల్లల్లో తనంత సైలెన్స్గా అయితే ఎవ్వరు ఉండరు. అంత సైలెంట్గా ఉంటుంది. నాకైతే ఎన్ని రోజులైనా దాన్ని ఉంచుకోవాలంటే అసలు భయమే ఉండదు. మా ఇద్దరు పిల్లలతో కంపేర్ చేస్తే చాలా సైలెన్స్. అని భయం అండి ముందు దెబ్బలంటే భయము. దయచేసి నా తిండి చూసి జడుచుకోకండి, ఎందుకంటే అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. నేను తినేవి 5 6 తిన్నాను అంతేనండి. పునుకులు చాలా బాగున్నాయి. అందరూ చేసుకుని తినండి. అండ్ హెల్దీ అండి, అందులో ఏది అన్హెల్దీ లేదు. పల్లీలు హెల్దీ అండి, జీరా హెల్దీ అండి, రుబ్బు హెల్దీ అండి. అన్నీ ఏమైనా అన్హెల్దీ ఫుడ్ ఉందంటే ఆయిలేనండి. అది లేకపోతే అవ్వదు కదండి. అందుకే ఇంకా తప్పదు. ఇంకా రిమైనింగ్ చట్నీ మిగిలింది కదండి, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దాంతో పెట్టేశారు ఏంటక్క అని అనకండి. తర్వాత ఈవినింగ్ ఇంకెవరైనా పిల్లలు తింటే దాంతో పెట్టేసి